హాయ్ నమస్తే అండి. మేము ఇంతకుముందు ఉన్న ఇంట్లోకి పాము వచ్చింది. ఇప్పుడు ఆ ఇంట్లో ఉండట్లేము. రూమ్ ఖాళీ చేసాము. అయితే ఆ రోజు మాత్రం ఆ పాము ఒక 6-7 గంటల సేపు చాలాసేపు అసలు అది దొరకడం కష్టమైపోయింది. ఫైనల్గా స్నేక్ స్నాచర్స్కి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. ఒకసారి ఆ పాము ఎలా వచ్చిందో ఒకసారి వీడియో ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ చిన్న స్టీల్ బాక్స్ కనిపిస్తుంది చూడండి. ఆ స్టీల్ బాక్స్ దగ్గర నుంచి సౌండ్కి మా సెకండ్ అమ్మాయి లోపల సోఫాలో కూర్చొని ఉంది గడప దగ్గర. కానీ అక్కడ గోరింటాకు కనిపిస్తుంది చూడండి. అంతకు ముందు నేను అక్కడే ఉన్నా. అక్కడే ఉండి ఒక 15 మినిట్స్ అట్లా అనుకుంటా నేను లేను అసలు. తర్వాత మా సెకండ్ అమ్మాయి ఆ చిన్న స్టీల్ బాక్స్ని చూసి ఆ సౌండ్ కాదు, ఆ పాము ఆ బాక్స్ దగ్గర నుంచి వస్తుందంట. వచ్చేసరికి ఏదో సౌండ్ వినిపిస్తుంది అని చెప్పేసి మా అమ్మాయి చూసేసరికి పాము వస్తుంది మెల్లిగా సైలెంట్గా వస్తుందంట. లోపలికి ఇట్లా గడప వరకు వచ్చేసరికి డోర్ దగ్గరికి వేసేసిందంట తను. అది వేసేసినాక ఆ విండోలో నుంచి పాము ఎక్కడికి పోయిందా అని చెప్పేసి చూసిరన్నమాట. వీడియో తీసిరంట ఫోన్తోని. అది అస్సలు కనిపించలేదు. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్కి అలా నాకే అసలు ఆ పాము ఎక్కడికి వెళ్ళింది ఏంది అనేది నాకే అర్థం కాలేదు. అసలు టెన్షన్ ఇంట్లో ఉందా బయటకు వెళ్ళిందా అని. అది చూసరికి నాకే కనిపించింది. మళ్ళీ మా పక్కన ఉన్న వాళ్ళ సైడ్ చెట్లలో ఆ హోల్స్ ఉన్నాయి బాగా, వాళ్ళ చెట్లలో ఆ హోల్స్లలో అది నాకు కనిపించింది. కొంచెం అది కనిపించిందని నేను ఆంటీతో చెప్పిన. ఆంటీతో చెప్పేసరికి ఆంటీ కూడా బాగా చూసింది వచ్చి. ఇక్కడనే ఉంది అని చెప్తున్నా నేను ఆంటీతోని. ఆంటీ చాలాసేపటి నుంచి ఆ కట్టెతోని చాలాసేపు చూసింది. అసలు కనిపించలేదు మాకు అసలు. ఆ కట్టెతోని ఆ హోల్స్లలో తవ్వి చూసింది కానీ అసలు కనిపించలేదు మాకు చాలాసేపటి నుంచి. చూడండి ఆ హోల్స్లోకి ఎట్లా పెట్టేసిందో ఆంటీ. అట్లా పెట్టి చూసినా కానీ అసలు కనిపించలే. చూసి వెళ్ళిపోయింది ఆంటీ. తర్వాత నాకు మళ్ళీ అసలు మనసులో నుంచి పోవట్లేదు అట్లా కనిపించింది అని చెప్పేసి మళ్ళీ చూసి ఇప్పుడు ఈ వీడియో తీసాను అన్నమాట. పాము దాంట్లో ఉన్నది అది చూడండి. కొంచెం ఆ సర్కిల్లో చూడండి కొంచెం పైకి లేచింది. ఇప్పుడు ఈ వీడియో చూడగానే మా ఆపోజిట్లో ఉన్న వాళ్ళకి చెప్పిన. వాళ్ళు వచ్చి పైప్తోని వాటర్ పడితే పైనకు వస్తుందమ్మా అది అని చెప్పేసి అని అన్నారు. అట్లనే పైపు పెట్టి చూస్తే అది చూడండి వాటర్కి మొత్తం పైనకి వచ్చేస్తుంది. ఆ పాము పైకి వచ్చి ఎట్లా చూస్తుందో చూడండి. మా ఇంటి ముందు ఉన్న వాళ్ళు ఇంతకుముందు ఉన్న వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి ఇది కామనేనంట వాళ్ళకి రావడం. వాళ్ళు పడతారంట బాక్సులతోని పాము వస్తే మాత్రము. చూడండి అది ఎట్లా చూస్తుందా. అసలు మా అమ్మాయి నాకు చెప్తే మాత్రం నేను అసలు నమ్మలేకపోయినా. అసలు నిజంగా పాము వచ్చింది, అదంతా సైలెంట్గా వచ్చింది. నిజంగా మా అమ్మాయి ప్లేస్లో నేనే ఉంటా మాత్రం నాకైతే వినిపించదు కదా. అది డైరెక్ట్ అసలు లోపలికి వస్తుండే కావచ్చు. నేను నాకు ఆ ప్లేస్లో మా అమ్మాయి ప్లేస్లో నేను ఉంటే మాత్రం మా అమ్మాయి ఉండేపటికి ఆమెకి వినిపించింది ఆ సౌండ్ బాక్స్ది. చూసి వెంటనే డోర్ ముందుకు వేసింది. ఆ ప్లేస్లో నేను ఉంటే మాత్రం అది లోపలికే వస్తుండే కావచ్చు అసలు. చూడండి మాకు ఆపోజిట్లో ఉన్న వాళ్ళకి చెప్తే వాళ్ళు బాటిల్ తీసుకొచ్చి దాంట్లో పడదామని చూసిరు. చాలా ట్రై చేసిండు అసలు వాళ్ళైతే.
అసలు ఇక్కడే ఒక 1.5 అవర్ అట్లా టైం అయిపోయింది అనుకుంటా. అది అసలు ఆ బాటిల్లోకి రానే లేదు అసలు. పైకి లోపలికి వచ్చుకుంటూనే ఉన్నది అది. వాళ్ళకైతే మస్తు డేర్ అసలు. ఇంతకుముందు కూడా పట్టిరంట వాళ్ళ ఇంట్లోకి వస్తే. చూడండి అది మెల్లిగా పైనకి వచ్చేస్తుంది కొంచెం, మళ్ళీ తర్వాత రాదు అసలు. అది చూడండి ఎలా వస్తుంది అది పైకి. అది రావట్లేదు అని చెప్పేసి మళ్ళీ కట్టేసుకొని అంటే లోపలికి వెళ్ళిపోతా అని చెప్పేసి ట్రై చేసారు, కానీ అసలు కొంచెం దూరంలోకి వచ్చేసి అది మళ్ళీ వెళ్ళిపోయింది లోపలికి. అలా అక్కడ నుంచి వెళ్ళిపోయి అక్కడ పక్కన హోల్లో చుట్టుకొని ఉన్నది. అక్కడ చూడండి ఆ వీడియో తీయడం మాత్రం అసలు సాధ్యం కాలేదు. మళ్ళీ పాములు పట్టే వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకొని చూడండి అది ఎంత పెద్దగా ఉందో. అసలు మా అమ్మాయి అయితే దాన్ని చూడగానే ఫస్ట్ డోర్ క్లోజ్ చేసింది, చాలా సేఫ్ అయిపోయింది. లేకుంటే అది లోపలికి వస్తున్నానేమో ఎట్లుంటుందో పరిస్థితి. కానీ అసలు ఆమె చూడగానే షాక్ అయ్యి అసలు డోర్ వెంటనే నెట్టేసింది ముందుకి. అలా మార్నింగ్ ఆ పాము వస్తే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అలా అప్పటి వరకు ఇంట్లోనే ఇంట్లోకి బయటకు ఆ చెట్ల మీదకి అట్లానే తిరిగింది ఆ పాము అయితే అసలు. అంతే అండి, దాన్ని ఒక బాక్స్లో పెట్టేసి తీసుకొని వెళ్ళిపోయాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.
ప్లాస్టర్ అంట శశివాళ్ళ ఇంటి ఉంటుంది చూడు ప్లాస్టర్.